నువ్వు థాయిలాండ్కి వెళ్ళు, నీకు అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాలే అన్నాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులే. అక్కడికి వెళ్ళాక అడిగితే నాకు కుదరలేదు, ప్రెజెంట్ నా దగ్గర లేవని చెప్పేశాడు. ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాక మా ఫ్రెండ్ని అడిగాను. క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ బయటోడు కాదు, బీటెక్ నుంచి బాగా క్లోజు. ఇండియాకి రాగానే వచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తాను 30,000 అడిగాను. వాడి దగ్గర డబ్బులు ఉండి కూడా లేదు, నాకు డబ్బులు కావాలి, నేను వేరే వాటికి యూజ్ చేసుకుంటున్నా, అవి నేను ఇవ్వలేను అని చెప్పి ముఖం మీద చెప్పేసినాడు. ఏంది 30,000 3 రోజుల్లో ఇస్తాను. DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో చాలామందికి ఫేవరెట్ కెమెరా ఇది. సో ఈరోజు వీడియోలో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ ఇది నేను ఎక్కడ కొన్నాను, నాకు ఎంత ప్రైస్ పడింది, అండ్ దీంట్లో బాక్స్ లోపల ఏమేమి వచ్చినాయి అన్నీ మీకు నీట్గా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి, 2-3 వీడియోలు చూడండి. మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సో కుదిరితే ఒక చిన్న లైక్ కూడా, ఒక 200 లైక్స్ టార్గెట్, ఎక్కువ అడగను. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్ అంటే ముందు అసలు దీన్ని నేను ఎక్కడ కొన్నానో తెలుసా? థాయిలాండ్లో. ఎస్. సో మీరు కానీ నా వీడియోస్ కానీ ఫాలో అవుతుంటే మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్గా కాదులే, ఒక 5 months అయింది నేను థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళి. సో 5 months అప్పుడు దీన్ని కొన్నా, కానీ ఇప్పటిదాకా దీన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇవాళ డిసెంబర్ 4 ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు టైం డేట్ 4th December. 5 months అయింది కెమెరా కొని, ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. అంటే నాకు టైం కుదరట్లేదు, ఈ హౌస్ షిఫ్టింగ్ అని, బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఆఫీస్ వర్క్ ఇవన్నీ చాలా, అసలు మర్చిపోయి చెప్పండి కెమెరా ఉందన్న సంగతే. సో ఇంకా దీన్ని వాడదాం ఇప్పటి నుంచి అని చెప్పేసి ఇంకా ఇవాళ అన్బాక్సింగ్ ఒక వీడియో చేసి మీకు చూపిస్తున్నా. థాయిలాండ్లో ఫుకెట్, బ్యాంకాక్లో కాదు, పటాయాలో కూడా కాదు, ఫుకెట్లో దీన్ని ఒక పెద్ద మాల్లో కొన్నా. అది నేను మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఎక్కడ కొన్నాను ఏంది అనేది. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమేమి వచ్చాయో చూపిస్తాను మీకు. సో ఇది బాక్సు. దీంట్లో ఫస్ట్ ఒక బ్యాగ్ అయితే ఇచ్చినారు, దీని లోపల కెమెరా ఉంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి వారంటీ కార్డులు, సంథింగ్ DJI స్టోర్ సంబంధించి. ఇంకేముంది, ఇది డబ్బా ఒట్టిదే, అంటే కెమెరా దీంట్లో ఉంటుంది యాక్చువల్లీ ఈ డబ్బాలో. సో ఈ డబ్బాలోంచి తీసి ఈ బాక్స్లో పెట్టి నాకు ఇచ్చేసినారు అక్కడే స్టోర్లో. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. మొత్తం మీకు సెట్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో సెట్ చేసినాక. ఇది స్టాండు అండ్ మైక్, ఒక DJI మైక్ అయితే ఇచ్చారు. అంటే క్రియేటర్ కాంబోలో మనకి ఇవన్నీ వస్తాయి. సో ఇది మెయిన్ కెమెరా, పక్కన పెడదాం. అండ్ ఛార్జింగ్ కేబుల్ ప్లస్ మైక్కి ఇదే నాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా పెడతారు కదా క్లాత్ లాంటిది, అది దీని పేరేందో నాకు తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఓకే, ఇది బ్యాటరీ. ఈ DJI పాకెట్ కెమెరాకి ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తారు, ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట ఇది. ఇంకేమున్నాయమ్మా, ఇది మామూలే. ఓకే, సో ఇది కూడా బ్యాటరీకి సంబంధించింది అనుకుంటున్నా. చూద్దాం, అన్నీ ఫిక్స్ చేశాక మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడైతే వీటన్నిటిని అటాచ్ చేసి ఒకసారి వీడియో కూడా రికార్డ్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మీకు ఆల్రెడీ చూపించా కదా, ఇది స్టాండు. అండ్ ఇందాక ఈ 2 ఏంటి అర్థం కాలేదని చెప్పినా కదా, ఈ 2 కూడా బ్యాటరీసే. ఇది చిన్న బ్యాటరీ, ఇది ఎక్స్టెండెడ్ బ్యాటరీ, అంటే మనకి బ్యాకప్ లాగా అనుకోండి. ఇది పెద్దది, ఇది చిన్నది. ఇదైతే 4K కానీ రికార్డ్ చేస్తే ఒక 1.5 hour వస్తుంది. ఇది ఒక 3 hours వస్తుంది 4K 60 frames/s కానీ రికార్డ్ చేస్తే. సో టోటల్గా మనకి ఒక 5 hours దాకా మేనేజ్ చేయొచ్చు ఈ 2 బ్యాటరీలు ఉంటే. అండ్ ఇది DJI మైక్ ఒకటే ఇచ్చినాడు, ఇంకా కేబుల్ ఇవే ఆల్రెడీ చూపించినవే. సో ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట, ఈ కెమెరాని క్యారీ చేసేదానికి. కొంచెం డ్యామేజ్ అవుతుంది, బట్ చిన్న డ్యామేజ్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే కెమెరా, దీనికి ఇది వచ్చేసి స్టాండ్ లాగా, అంటే దీనిలో పెడితే కొద్దిగా సేఫ్టీ లాగా ఉంటుంది. ఇది
పౌచ్ అనుకో, ఇది కూడా ఒక రకమైన పౌచ్ లాంటిదే. సో ఇది అనమాట మెయిన్ కెమెరా. చూడండి ఎంత చిన్నదిగా ఎంత ముద్దుగా ఉందో. సో ఇది వచ్చేసి గింబల్, కెమెరా గింబల్ ఉంటుంది దీనికి. సో దానివల్ల ఏంటంటే మనం నడుస్తూ పరిగెత్తుతున్నప్పుడు షేకింగ్ అనేది ఉండదు, కొంచెం వీడియో స్టెబిలిటీ బాగుంటుంది గింబల్ ఉండడం వల్ల. అసలు దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పడుతుంది నిదానంగా. బట్ నాకు తెలిసిందైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆన్ చేసి ఇది పవర్ బటను, ఒకసారి నొక్కుదాం, ఆన్ అయింది. అంటే దీంట్లో ఆల్రెడీ ఇంటర్నల్ బ్యాటరీ కొద్దిగా ఉంటుంది. ఇది కనెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం వస్తుంది, ఇది కనెక్ట్ చేస్తే ఇంకొంచెం, ఆ తర్వాత ఈ స్టాండ్ మొత్తం పెట్టి చూపిస్తాను. ఫస్ట్ చిన్న బ్యాటరీ పెడదాం. ఇది తర్వాత అంతే, ఇలా ఉంటుంది అనమాట. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాగా మనం వీడియోలు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చేతులు పట్టుకోవడానికి, క్యారీ చేయడానికి కూడా. మెయిన్గా బ్లాగర్స్ ఉంటారు కదా, అంటే మళ్ళాంటి వాళ్ళు బైక్లో తిరుగుతూ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. అసలు నిజంగా దీని మెడ భలే కామెడీగా ఉంది, ఎడ తిప్పితే అది తిరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా మైక్ అది పెట్టేసుకొని మనం, ఈ మైక్ బై డిఫాల్ట్ కనెక్ట్ అయిపోద్ది దీనికి. అంటే సెట్టింగ్స్లో మనం సెట్ చేసుకుంటే వితౌట్ ట్రాన్స్మిటర్ వైర్ ఏం అవసరం లేదు, వైర్లెస్ మైక్ ఇది. సో డిఫాల్ట్గా ఈ డీజే మైక్ డీజే కాబట్టి వీళ్ళు ఆ ఫెసిలిటీ అయితే ఇచ్చినారు కనెక్ట్ చేసుకోవడానికి డీజే ప్రొడక్ట్స్కి. అదొకటి నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు ఒకసారి వీడియో రికార్డ్ చేసి ఎలా ఉందో క్లారిటీ కూడా మీకు ఇక్కడ అంటే పెడతాను ఈ వీడియోలోనే చూడండి. ఆల్రెడీ మెమరీ కార్డ్ దీనిలో వేస్తున్నాను నేను, అక్కడే థాయిలాండ్లోనే తీసుకున్నాను మెమరీ కార్డు కూడా. ఇది వచ్చేసి 64 GB. ప్రస్తుతానికి చిన్నది తీసుకున్నా, మళ్ళీ మంచిది తీసుకుందాం అని. సైడ్ ఉంటుంది అనమాట మెమరీ కార్డ్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న బటన్ ఉంది కదా రౌండ్గా, ఇది వచ్చేసి మనం ఎట్టంటే అటు కెమెరా మూవ్ అవుద్ది అనమాట. ఇప్పుడు నేను రైట్ కన్నాను చూడండి, కెమెరా రైట్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు నేను లెఫ్ట్ కన్నా అనుకోండి, దానికి కెమెరా లెఫ్ట్ తిరుగుతూ ఉంది. సో మనం వీడియోలు తీసుకునేటప్పుడు ఇక్కడ చేయి పెట్టేసి మనకి ఏది కావాలో ఫోకస్, ఇప్పుడు చూడండి దాని సైడ్ తిరుగుతుంది, పైకి ఎలా అంటే పైకి, కిందకి. సో ఇక్కడ నుంచి మన కంట్రోల్ అంతా ఉంటుంది గింబల్ది. అండ్ ఇంకోటి గైస్, దీనికి ఇక్కడ కూడా ఒక మైక్ అయితే ఉంది, డిఫాల్ట్ మైక్. సో మనం ఇది లేకపోయినా కానీ వాయిస్ రికార్డ్ అవుతుంది. దీంట్లో ఇన్బుల్ట్ ఒక మైక్ అయితే ఇచ్చినారు. ఓకే 4K, ఓకే అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. దీన్ని ఇలాగ వర్టికల్గా తిప్పామనుకోండి 4K రావట్లేదు. నేను ఇప్పుడు దాకా భయపడి తెచ్చిన, ఏంది ఇది 4K రావట్లేదు, ఇంత పెట్టుకున్నాను, ఇంకా 4K వీడియోస్ రాకపోతే ఎలా చేయాలి ఏంది అని. సో వర్టికల్గా అయితే ఇది అప్ టు 3K 60 frames/second, అంటే మనకు షార్ట్ వీడియోస్ వస్తాయి కదా, ఇన్స్టా రీల్స్ అలాగా. సో ఆ ఫార్మేట్లో అప్ టు 3K 60 frames/second రికార్డ్ అవుతుంది. మనకి లాంగ్ వీడియోస్ కావాలంటే దీన్ని ఇలాగ హారిజాంటల్గా తిప్పాలి. ఇదండి, దీంట్లో అయితే మనకి 4K 60 frames/second అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి రికార్డ్ చేద్దాం 4K 60 ఫ్రేమ్లో. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి. మీకు కానీ ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి నేను దీంట్లో రికార్డ్ చేసిన, ఏది ఓస్మో పాకెట్లో. క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పండి. అఫ్కోర్స్ డెఫినెట్గా క్వాలిటీ అనేది ఇంకా ఎక్కువే ఉంటుంది కంపేర్ టు మొబైల్తో పోల్చుకుంటే. సో ఇప్పటిదాకా నేను వీడియోలు తీసేదైతే నా ఐఫోన్తో, అది కూడా ఫ్రంట్ క్యామ్తో. ఇంకా నుంచి మన వీడియోస్ అన్నీ దీంట్లో వస్తాయి, ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అండ్ క్లారిటీ. థాయిలాండ్ ప్రోడక్ట్ చాలా స్మూత్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, బ్యాంకాక్ ప్రోడక్ట్. అండ్ ఈ స్టాండ్ ఉంది కదా, ఇదిగోండి, ఇది ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వీడియోలు అవి తీసుకోవడానికి. అండ్ ఈ మైక్ ఉంది కదా, సో ఈ మైక్ని వచ్చేసి మనం ఇక్కడ ఇలా పెట్టి, సో ఇలా కూడా వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. చాలామంది క్రియేటర్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఒకటి ఇలా చేతిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. సో అందుకోసం అనమాట, బాగుంది.
సో ఇది థాయిలాండ్లో ఎందుకు తీసుకున్నానంటే ఇండియాతో పోల్చుకుంటే థాయిలాండ్లో కొద్దిగా ప్రైస్ తక్కువ. నాకు ఎంత డిఫరెన్స్ పడిందంటే థాయిలాండ్కి ఇండియాకి ఒక 10,000. ఇండియాలో దీని ప్రైస్ ప్రెజెంట్ 69-70 ఉంది. నేను దీన్ని థాయిలాండ్లో ఉన్నప్పుడు నాకు 57 పడింది ఈ క్రియేటర్ కాంబో. అంటే ఒక 10-12,000 దాకా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం, సో మనం బయట కంట్రీలో ఈ ఎలక్ట్రానిక్స్ కొంటే వ్యాట్ రీఫండ్ అని కూడా వస్తుంది. సో నాకు ఈ వ్యాట్ రీఫండ్ దీనికి ఒక 3,000 దాకా మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇచ్చారనమాట. అంటే మనం ఈ ప్రొడక్ట్ కొనేటప్పుడే వాళ్ళు బిల్ ఇస్తారు. ఆ బిల్లు అడగాలి మనం ఫస్ట్ షాప్లో, దీనికి వ్యాట్ రీఫండ్ ఉందా లేదా అని వాళ్ళు చెప్తారు. సో ఆ బిల్లు తీసుకెళ్ళి మనం ఎయిర్పోర్ట్లో రిటర్న్ అవుతాం కదా ఇండియాకి, అప్పుడు ఎయిర్పోర్ట్లో ఉంటుంది అన్నమాట వ్యాట్ రీఫండ్ ఆఫీస్ అని. అడిగితే చెప్తారు ఎవరైనా. అక్కడికి వెళ్ళి ఆ బిల్ ఇచ్చారంటే ఇంత పర్సెంట్ అని ఇస్తారు. నాకు ఒక 3,000 దాకా మన ఇండియన్ కరెన్సీ 3,000 మళ్ళీ వ్యాట్ రీఫండ్ కూడా వచ్చింది. అంటే నాకు ఈ కెమెరా థాయిలాండ్లో కొనడం వల్ల అప్పట్లో అంటే 6 months బ్యాక్ థాయిలాండ్లో కొనడం వల్ల 15,000 దాకా సేవ్ అయింది. ఇప్పుడు 5 months జరిగిపోయింది కాబట్టి కొంచెం తగ్గే ఉంటుంది ఇండియాలో కూడా. సో ఒక 10-15 అయితే తగ్గుతుంది గైస్ ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్లో. మీరు ఎవరైనా వెళ్తుంటే ఐఫోన్లు కానీ ఇంకా కెమెరాలు మైకులు ఇవన్నీ థాయిలాండ్లో తీసుకుంటే బెస్టే. అంటే వెళ్తుంటే ఆల్రెడీ ఇప్పుడు అందరూ థాయిలాండ్కి పోతున్నారు. లేస్తే థాయిలాండ్, ఇంతమంది గోవాకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు థాయిలాండ్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి బెటర్. ఛాన్స్ ఉంటే తెప్పించుకోండి అక్కడి నుంచి, ఏదైనా మీరే వెళ్ళి కొనుక్కోండి. సో బయట కంట్రీలో ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే అన్ని కంట్రీలో కాదు, లైక్ కొన్ని దుబాయ్, థాయిలాండ్ ఇంకా కొన్ని కంట్రీస్లో ఇండియాతో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ తక్కువే. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి వారంటీ అయితే రాదు. సో ఇన్ కేస్ మనం దీన్ని ఇండియాలో కొన్నాం అనుకోండి 1 year బ్రాండ్ వారంటీ అని ఏదో ఒకటి ఇస్తాడు. బట్ ఇప్పుడు దీనికి కానీ ఏదైనా డ్యామేజ్ అయితే నాకు బొక్క ఏ వారంటీ ఉండదు. మేబీ మళ్ళీ నేను థాయిలాండ్కే పోవాలి ఏదైనా చేయించుకోవాలంటే. సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్. యాక్చువల్లీ నేను థాయిలాండ్కి వెళ్ళింది మెయిన్ పర్పస్ డ్రోన్ కొనుక్కొచ్చుకుందామని. బట్ లాస్ట్ మూమెంట్లో నాకు ఇవ్వాల్సిన మా ఫ్రెండ్ డబ్బులు ఇవ్వలేదు, హ్యాండ్ ఇచ్చినాడు. అంటే నువ్వు థాయిలాండ్కి వెళ్ళు నీకు అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాలే అన్నాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులే. అక్కడికి వెళ్ళాక అడిగితే నాకు కుదరలేదు, ప్రెజెంట్ నా దగ్గర లేవని చెప్పేశాడు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్ని అడిగాను. వాడు ఇవ్వడు అని తెలిసి కూడా వాడిని అడిగా, ఎందుకంటే ఆ టైంలో వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని. జస్ట్ 30,000 తక్కువైంది. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 60 పడిందని చెప్పా కదా. డ్రోన్ కొనాలంటే 1 lakh, ఒక 30,000 తక్కువైంది నాకు డ్రోన్కి. సో మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ బయటోడు కాదు, బీటెక్ నుంచి బాగా క్లోజు, వాడిని జస్ట్ 30,000. అంటే ఏమైందంటే అక్కడ నా క్రెడిట్ కార్డ్స్ పనిచేయలేదు. బేసిక్గా నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే నేను అవే గీకుతాను, ఒక కార్డే పనిచేసింది, దాంట్లో లిమిట్ కూడా కొంచెమే ఉంది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక మా ఫ్రెండ్ని అడిగా, ఒక 30,000 ఇవ్వు, ఇట్లా డ్రోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా, నాకు తక్కువైంది, ఇండియాకి రాగానే వచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తాను, 30,000 అడిగాను. వాడి దగ్గర డబ్బులు ఉండి కూడా లేదు, నాకు డబ్బులు కావాలి, నేను వేరే వాటికి యూజ్ చేసుకుంటున్నా, అవి నేను ఇవ్వలేను అని చెప్పి ముఖం మీద చెప్పేసినాడు. ఏంది 30,000 3 రోజుల్లో ఇస్తానంటే. మళ్ళీ వాడికి నేను జాబ్ లేనప్పుడు వాడి రెంట్లు కూడా నేను కట్టిన, అంటే తిరిగి ఇచ్చేసినాడులే డబ్బులు, నా దగ్గర ఆపలేదు. అంటే ఆ టైంలో వాడికి నేను అంత హెల్ప్ చేస్తే నాకు అవసరానికి బేసిక్గా వాడనే కాదండి, చాలామంది వాళ్ళ అవసరం వచ్చినప్పుడు చేయించుకుంటారు. బట్ మన అవసరం వచ్చినప్పుడు నాకు నిజంగా ఆ రోజు అయితే నేను థాయిలాండ్లో కూడా చాలా అంటే చాలా బాధపడ్డా గైస్. అంటే డ్రోన్ కొనలేకపోయానని బాధలేదు, కానీ అరే వీడింత క్లోజ్ ఫ్రెండ్ కదా, వీడు కూడా, అంటే నేను ఎవరిని అడుక్కున్నా, ఒక్కరిని అడిగాను, వాడు ఇస్తాడేమో, వాడి దగ్గర ఉన్నాయని తెలిసి అడిగా. బట్ వాడు ఏం చేస్తాం, కొన్ని మనం వదిలేసుకోవాలి, పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే ఏం చేయలేం. సరే, సో నా నెక్స్ట్ వీడియోలో అసలు ఎందుకు నేను థాయిలాండ్ వీడియోస్ పెట్టట్లేదు అది చెప్తాను, ఒక రీజన్ ఉంది. సో థాయిలాండ్ వీడియోస్ నేను బ్యాంకాక్ వరకే పెట్టి ఆపేసిన, పటాయా వీడియోస్ రాలేదు, ఫుకెట్, క్రాబీ, పీపీ ఐలాండ్స్ ఈ వీడియోస్ నేను పెట్టలేదు ఇప్పటిదాకా. ఎందుకు పెట్టలేదు అంటే ఒక చిన్న రీజన్ ఉంది, అది నా నెక్స్ట్ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నా నెక్స్ట్ ట్రిప్ అప్డేట్ కూడా ఆల్రెడీ మొత్తం బుక్ చేసుకోను, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నామని. ఆ అప్డేట్ కూడా మీకు కమింగ్ వీడియోలో అయితే పెడతాను. సో అవన్నీ కానీ చూడాలనుకుంటే మీరు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్.